హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే గృహమున వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ఉన్నత పదవులను పొందగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ధనవృద్ధి అనేది కలుగుతుంది. నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలను పొందుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం కూడా ఉంది. పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి స్థిరమైన ఉద్యోగం అనేది లభించే అవకాశం ఉంది. అలాగే వస్తు వాహన యోగాలు అనేవి ఉన్నవి. బంధుమిత్రులతో కలిసి ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక తులారాశి వారికి రోజు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ విజయమే కనబడుతుంది. ముఖ్యమైన పనులు ఈరోజు పూర్తి చేసుకోవచ్చు. ఇక మంచి అదృష్టయోగం కూడా ఉంది. ప్రశాంతమైన జీవనం కొనసాగిస్తారు. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి మీరు మంచి సఖ్యతగా ఉండి శుభకార్యాలలో కావలసిన వాటిని గురించి చర్చలు చేస్తారు. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా కూడా చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ఇక తులారాశి వారి ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక విద్యార్థులు కూడా తాము అనుకున్నది సాధించి విజయాన్ని పొందుతారు. అలాగే ఈరోజు ఆప్తులు కూడా మీతో సహకరిస్తారు. అలాగే అనుకోని కొన్ని సంఘటనలు ఆకర్షిస్తాయి. ఇక ఆత్మీయులు కూడా మీతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే మీరు మనస్సులో అనుకుంటే చాలు, ఏ వ్యవహారమైనా ఈరోజు పూర్తి కావాల్సిందే. ఇక ఆదాయం కూడా ఆశాజనకంగా ఉంటుంది. రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సోదరులు సోదరులతో మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య కూడా సయోధ్య అనేది కలుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి, క్రీడాకారులకు కూడా మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక కళాకారులకు విదేశీయాన యోగం అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు కూడా ఉన్నతి అనేది కనబడుతుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.